హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. జరిగింది మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఒక కుటుంబానికి అన్యాయమే అని చెప్పాలి. అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లుందమ్మా? హాస్పిటల్ వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? ఇవన్నీ అవి రాడ్లు వేసింటున్నాయి మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి. నెత్తిలో 16 కుట్లు పడ్డాయి నా కోడలకు. ఇక్కడొక 4 ఇక్కడొక 4 పడ్డాయి. ఈపుల బాగా దెబ్బలు తగిలినాయి, తల్లడిస్తుంది. కాళ్ళకు కొట్టిండ్రంటే అసలు చూడలేకపోయినా నాయన. ఒక కుక్క మనిషిపై ఏదైనా చేస్తే మాత్రం న్యూస్ చాలా పెద్దగా వన్ సైడెడ్ గా వింటారు, కానీ అదే ఒక కుక్కకి ఇలా మనుషులు చేసినప్పుడు ఎందుకు ముందుకు రారో అని ఆలోచిస్తున్నా. ఒక కుక్క ఒక మనిషిని అటాక్ చేసినప్పుడు ఒక పిల్లని చంపేస్తున్నారు అనేసి వీధి కుక్కలు అని దాని పెద్ద ఇంత విచ్చలవిడిగా దానికి ఇంత పెద్ద ఎక్స్ప్లోర్ చేస్తారు కదా. ఇప్పుడు ఎందుకు రావట్లేదు మన ఆ మీడియాలు కానీ ఆ ఛానల్స్ కానీ? ఎవరు అందరు దాక్కుంటున్నారు ఇప్పుడు? ఇక్కడ బ్రతికే హక్కు మనకు ఎంతుందో మూగ జీవులకు కూడా బ్రతికే హక్కు అంతే ఉంది. మనము వాటి జాగలకు మనం వచ్చి జాగలు అనుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతం డాగ్ పరిస్థితి ఎలా ఉంది? 70% ఛాన్సెస్ లేవని చెప్తున్నారు. బికాస్ హెడ్ ఇంజురీ అయింది, క్లాట్ అయింది, యాజ్ వెల్ as జాబ్ బ్రేక్ అయింది. అయ్యో. సో ప్రస్తుతం సెలైన్ మీద వెళ్తుంది. కానీ గొడవకు అసలైన కారణం ఏమన్నా? కుక్క యజమాని గవర్నమెంట్ ఎంప్లాయ్, అతను ఓటింగ్కి వెళ్ళాలి, ఎందుకంటే ఎలక్షన్ డ్యూటీ ఉంది కాబట్టి. అంటే వాళ్ళు కొట్టినప్పుడు వాళ్ళు ఏమైనా మద్యం సేవించున్నారా, లేకపోతే ఇది ప్రీ ప్లాన్ గా జరిగిందా, సడన్ గా అటాక్ చేశారా అనేది పెద్ద ప్రశ్న. ప్రీ ప్లాన్ 14th ఈవినింగ్ 10 minutes బిఫోర్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాకు పెద్ద వాళ్ళు తెలుసు, మేము ఏంటో చూపిస్తాం. ప్రాసిక్యూషన్ నడిపిస్తున్నారు పోవాలని చెప్పి ఇన్ఫర్మేషన్. అది వాళ్ళ బ్యాచ్ అంతా ఇక్కడ వారము నెల అక్కడ అని చెప్తున్నారు. మాకు పేరు, నా పేరు శ్రీధరు. ఓకే, ఇక్కడ దాడి జరగబోతుంది శ్రీనాథ్ పై. అయితే ఇప్పుడు ఇదంతా జరిగినప్పుడు మీరు ఇందులో ఉన్నారా, లేకపోతే మీరు ఆ జరిగిన తర్వాత తమ్ముడు ఫోన్ చేశాడు నాకు అరౌండ్ 7:10కి. తమ్ముడు ఎయిర్టెల్ లేకు, నువ్వు బయటికి రా, ఒక 10 minutes నేను చేరుకుంటాను. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 10 minutes అతను ఫోన్ చేసి అన్నీ కొట్టేశారు. నాకు అన్న ఫోన్ వచ్చింది, నీకు రీచ్ అయ్యే లోపల 5 minutes లో మొత్తం అటాక్ కంప్లీట్ చేశారు. 38 seconds. ఓకే, 32 seconds అంతే. అంటే పూర్తి స్థాయిలో మనిషిని చంపేద్దామని ఫిక్స్ అయ్యొచ్చు. ఖచ్చితంగా వాళ్ళు వెళ్తూ ఈ గల్లీ మొత్తం విన్న మాటలు అవి. వాళ్ళ అబ్బాయిలు దొరకలేదు, చంపేస్తాం అనుకుంటూనే వెళ్ళారు వాళ్ళు. నా ఫీల్ అంటే ఒక డ్రగ్స్ తీసుకున్నారు సార్ ఆ టైం. వీళ్ళు ఒక గుండాయిజం చూసి మేము పెద్దవాళ్ళం మనల్ని క్వశ్చన్ చేసేవాడు ఉంటుందని ఇది ఒకటి నిరూపించుకోవడానికి ట్రై చేశారు. డాగ్ ని కరవడానికి పంపించారు అని ఆ ఒక్క నెగిటివిటీ మాత్రం చాలా గట్టిగా బలంగా బయటకు వెళ్తుంది. ఆ విషయం పైన సార్ హస్కీ డాగ్ ఈజ్ ఎ ఫ్రెండ్లీ డాగ్. ఇట్స్ ఓన్లీ టేక్ ఎ స్మెల్ ఆఫ్ ది పర్సన్. ఇట్లాంటి ఈరోజు వీళ్ళ ఇంట్లో జరిగింది, రేపు మన ఇంట్లో జరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ఎవరు క్వశ్చన్ ఇస్తాం? ఇక్కడ జరిగిన అన్యాయంకి మీరు ఏం న్యాయం చేయాలి? రక్షణ కావాలి నాయన, మాకు పానభయం ఉంది, మాకు రక్షణ కావాలి. వాళ్ళకి గట్టి చర్యలు తీసుకోవాలి, వాళ్ళు బయటికి రాకుండా ఉండాలి. మనం అసలు ప్రజాక్షేత్రంలోనే ఉన్నామా? ప్రజాస్వామ్యం జరుగుతుందంటారా? లేదు, జరగట్లేదు అనడానికి సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం. అలాంటి వీడియోనే రీసెంట్ గా ఒక వీడియో బయటకు వచ్చింది. మనిషికి ఉన్నటువంటి ఈగోని మధ్యలో పెట్టుకొని ఒక వ్యక్తిపై దాదాపు ఒక 5 మంది కర్రలతోటి రాళ్లతోటి దాడి చేసినటువంటి వీడియో అందరూ చూశారు. అంతేకాకుండా ఒక మూగ జీవిని, తోటిసాటి మనిషికి హాని చేయాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఒక మూగ జీవిని కూడా చంపాలనే ఆలోచనతో ఉన్నారు. ఈరోజు ఒక మూగ జీవిని మరియు ఒక కుటుంబంపై 5-6 మంది కట్టెలతోటి రాళ్లతోటి దాడి చేసినటువంటి సంఘటన మీరు అందరూ కూడా సీసీ కెమెరా ఫుటేజ్ లో ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోలు చూస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ రహమత్ నగర్ లో ఉన్నాం. మన ముందు విక్టిమ్స్ ఉన్నారు. అసలు జరిగిన విషయం ఏంది అంటే, కేవలం ఒక మూగ జీవి నిజంగా 2 మనుషులకు కొట్టుకునేంత వరకు, చంపునేంత వరకు కారణమైందా అంటే లేదు అంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఒక ఈగోనే ఇంతవరకు తీసుకొచ్చిందని తెలుస్తుంది. ఈరోజు మన ముందు బాధితులు ఉన్నారు. వీళ్ళకి జరిగినటువంటి అన్యాయంలో ఎన్నో విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అమ్మ నమస్తే. అన్న నమస్తే. అన్న మీ పేరన్నా? నా పేరు శ్రీధర్ అండి. శ్రీధర్, ఓకే. సో ఇప్పుడు జరిగిన సంఘటన 8వ తారీఖు, దీనికి అంటే ఈ గొడవకు ముఖ్య కారణం 8వ తారీఖు నాడు జరిగింది. అది కాస్త 2 రోజులు ఆగి డైరెక్ట్గా అటాకే జరిగింది. సో జరిగింది ఏంది? నిజంగా ఒక కుక్క అంటే ఒక మూగ జీవి ఈ 2 మధ్యలో ఒక ఘర్షణకు కారణమైందా అంటే మీరు ఏం చెప్తారు? మూగ జీవి అన్న విషయం కాదు ఇక్కడ, మనుషుల మెంటాలిటీ. ఓకే, ఒక క్రుయాలిటీ ఉన్నది, మృగం వాళ్ళ లోపల ఉన్నది. అది బయట పెట్టుకొని ఒక అవకాశంగా కుక్కను వాడుకున్నారు అంతే. ఇక్కడ ఇది కుక్క చేసింది కాదు, ఎవరు కావాలని చెప్పి వీరు కుక్క పెంచుకున్న వాళ్ళు పోయి గొడవ పడ్డది కాదు. ఒక విషయం ఏంటి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఏంటి అంటే, ఒక మనుషుల లోపల ఉన్న మృగం లాంటి ప్రవర్తనని ప్రదర్శించి అందరినీ భయపెట్టాలన్న ఆలోచనతో చేసిన విషయం ఇది. ఓకే, అంటే గొడవకు కారణం అని మీరేమనుకుంటున్నారు? సరే, మీరు అన్నటువంటి మాట ఖచ్చితంగా ఉంది, అందులో నిజాయితీ ఉంది. కానీ గొడవకు అసలైన కారణం ఏమనుకో? గొడవకు అసలైన కారణం ఏంటి అంటే, ఇక్కడ జరిగింది ఏంటి,
గవర్నమెంట్ ఎంప్లాయ్, ఓకే కుక్క యజమాని గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓకే అతను ఓటింగ్కి వెళ్ళాలి ఓకే ఓకే ఎందుకంటే ఎలక్షన్ డ్యూటీ ఉంది కాబట్టి. ఓకే ఆ సమయంలో ఎప్పుడైనా యజమాని బయటికి వెళ్తున్నాడు కుక్క ఎవరితోనైనా వెంబడి వస్తుంది. అవును ఆ గేట్ తీసుకొని బయటకు వచ్చిన సమయంలో వీళ్ళతో ఆ కుక్క కూడా బయటకు వచ్చింది. ఓకే ఆ సమయంలో ఎదురుగా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా వాళ్ళు ఇంట్లో గృహప్రవేశం చేయలేదు, ఇంకేం లేదు, కంప్లీట్ ఇన్కంప్లీట్ అంటే అది ఇన్ ప్రోగ్రెస్లో ఉంది, అది ప్రోగ్రెస్ లో ఉంది, వర్క్ ప్రోగ్రెస్ ఉంది. వాళ్ళు వాళ్ళ పనులతో మాట్లాడుకోవడానికి ఏదో విషయం మాట్లాడడానికి వచ్చారు. అక్కడ ఒకరు వెహికల్ పైన కూర్చున్నారు, ఒకరు భార్య బయటకు దిగేసి వాళ్ళ పనులతో మాట్లాడుతున్నారు. కుక్క బయటకు వచ్చినప్పుడు కొత్త వ్యక్తి, వాళ్ళు ఈ ఏరియాలో వాళ్ళు ఉన్న వాళ్ళు కాదు ఇంతకుముందు, ఇక్కడ వచ్చి కనీసం ఒక 6-8 నెలల ముందు ఆ స్థలం కొన్నారు. ఓకే వాళ్ళు కాంట్రాక్టర్స్ ఇచ్చి పని చేయించుకుంటున్నారు. ఓకే ఆ వ్యక్తులను ఎవరు ఇక్కడ గుర్తుపట్టే వాళ్ళు కాదు. ఆ వ్యక్తులు కొత్తగా ఉన్నారు కాబట్టి వెళ్ళి ఎవరి దగ్గర కుక్క స్మెల్ చూస్తారు. ఆ స్మెల్ చూస్తున్న సమయంలో వాళ్ళు కొంచెం హార్ష్గా బిహేవ్ చేసి ఓకే పిచ్చి మాటలు, అంటే వాళ్ళు చేస్తున్న అది పనులను బట్టి వాళ్ళ మాటలు వస్తాయి. ఒక వృత్తి వాళ్ళు చేస్తున్నారు, అది మాకు తెలిసింది, అట్లాంటి మాటలు వచ్చినాయి. అంటే ఇలాంటి వృత్తి చేస్తున్నారు అని తెలుసు. అది నేను చెప్తున్నా కదా, వాళ్ళు ప్రాసిక్యూషన్ నడిపిస్తున్నారు గోవాలో అని చెప్పి ఇన్ఫర్మేషన్ మాకు. ఓకే అది వాళ్ళ బ్యాచ్ అంతా ఇక్కడ వారము నెల అక్కడ అని చెప్తున్నారు మాకు క్లియర్. అంటే విత్ ప్రూఫ్స్ ఉన్నాయా లేకపోతే తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నారు? తెలుసుకునే ప్రయత్నం ఏం లేదండి, అందరికి తెలుసు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు, మాట్లాడింది ఎవరు, వాళ్ళకు సపోర్ట్ చేసింది ఎవరు, అన్ని క్లియర్గా తెలుస్తున్నాయి మాకు. ఒక కేసు అయినప్పుడు సమాజంలో మనము సోషల్ యాక్టివిటీస్గా పాల్గొనేటోళ్ళం మేము. ఒక వ్యక్తి వస్తున్నాడు పిఎస్కి అన్నప్పుడు ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది వచ్చే వ్యక్తుల గురించి తెలిసిపోతుంది మనకు. ఇక్కడ జరిగిన ప్రవర్తన కూడా అట్లాంటిదే, రెచ్చగొట్టి ఆడవాళ్ళు మగవాళ్ళతో మాట్లాడాల్సిన మాటలు కాదు, మగవాళ్ళని రెచ్చగొట్టడం కాదు. అట్లా రెచ్చగొట్టినప్పుడు ఇద్దరు ఫ్యామిలీస్ కొంచెం గొడవ పడ్డాయి. ఆ రోజు ఇద్దరు దాడి చేసుకున్నారు. ఆ విషయంలో పిఎస్కి వెళ్ళారు. పిఎస్ కూడా రెస్పాండ్ అయింది. ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం అనేది ఏం జరగలేదు, అక్కడ నిర్లక్ష్యం అనేది లేదు ఇక్కడ. అంటే కొన్ని ప్రముఖ ఛానల్ ఏం చెప్తున్నాయంటే, ఒకటేమో కుక్కని కావాలని వాళ్ళ పైకి కరవడానికి పంపించారని, ఇది ఉసిగొల్పారు వాళ్ళు ప్రముఖ ఛానల్స్ అంటున్నాయి. ఆ విధంగా కేసు పెట్టారు కాబట్టి ఉసిగొల్పడము అనేది మా పైన అపనిందలు ఎందుకు, ఏం జరిగింది మాకు తెలవాలని చెప్పేసి. విషయం జరిగిన రోజు కెమెరాలు లేవు ఇక్కడ. అవి ఇష్యూ అయిన తర్వాత 2 days తర్వాత కెమెరాస్ బిగించారు. ఓకే అండి, అర్థమైంది. 8th ఏదైతే ఇష్యూ అయిందో ఆ రోజు పోలీస్ ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఈ ఏరియాలో కెమెరాస్ లేవు. ఇది కూడా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ఈ ప్రయత్నం చేశారు. కాకపోతే ఫిట్ అయిన విషయం కూడా తెలియదు. సో కెమెరాస్ ఫిట్ అయిన విషయం తెలియదు వాళ్ళకి. ఇది జరిగిన విషయం. సో మీరు ముందు జాగ్రత్తగా కెమెరాస్ ఫిట్ చేయించుకున్నారు? వీళ్ళు ముందు జాగ్రత్తగా, ఎందుకంటే ఇట్లా నిందలు మోపుతున్నారు మా మీద అని చెప్పేసి కెమెరాలు బిగించుకున్నారు వాళ్ళు. ఇది జరిగిన తర్వాత కూడా మేము చాలా ప్రయత్నం చేసాం. మేము ఇక్కడ నాయకులము, ఇక్కడ బస్తీలో కూడా ప్రతి ఒక్క సమస్య మేము పరిష్కరిస్తాము. అట్లే వీళ్ళ మధ్యలో కూడా మేము వెళ్ళాము పిఎస్కి, వెళ్ళి ఇద్దరికి నచ్చపోయడం జరిగింది. ఆ తర్వాత ఎంక్వైరీకి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి మనము సంజాయించాలని చూసినాము. వాళ్ళు ఒకటే ఇంటెన్షన్ ఉన్నారు, మాకు పెద్ద పెద్దోళ్ళు తెలుసు, మా చూపిస్తాము, మేమేంటో చూపిస్తాము. ఆ మాటలు తప్ప వేరే మాటలు మాట్లాడుతున్నాం. అయినా కానీ ఉదయం ఇది అయిపోయింది, మధ్యాహ్నం లంచ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈవినింగ్ కూడా వాళ్ళ పర్సన్స్తో మాట్లాడినాం మేము. ఒక విధంగా ఇట్లా కాదమ్మా, కొత్త గృహప్రవేశం చేసుకుంటున్నారు, శుభకార్యం చేసుకుంటున్నారు, చిన్న విషయాన్ని పెద్దగా వద్దు, ఏదంటే పరిష్కారం చేద్దాం, మీకు కావాల్సింది ఏందో మేము ఆ పరిష్కారం జరిగేటట్టే చేస్తామని చెప్తే కూడా వాళ్ళు వినలేదు ఆ రోజు. ఆ తర్వాత పిఎస్తో చెప్పాము, ఇద్దరి మీద కేసులు వేయండి, పంపించేయండి మేడం అని చెప్పాము. సార్ కూడా అది చెప్పాం. వాళ్ళు కూడా ఫైల్ చేశారు. ఎలక్షన్ డ్యూటీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం పెండింగ్ ఉంది. వీళ్ళని ప్రొడ్యూస్ చేయాలి కోర్టుకు అంటే కొంచెం పెండింగ్ చేశారు. అంతలోపల అండర్స్టాండింగ్ వస్తాను ఉద్దేశం ఉండొచ్చు వాళ్ళది. కానీ వీళ్ళు ఇంత మూర్ఖులుగా మూర్ఖత్వంతో ప్రవర్తిస్తారనేది అక్కడ తెలియదు, మాకు కూడా తెలియదు. వీళ్ళు ప్లాన్ చేసి ఇంత అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అట్లాంటిదని మాకు అప్పుడు కూడా తెలియదు. అంటే వాళ్ళు కొట్టినప్పుడు వాళ్ళు ఏమైనా మద్యం సేవించున్నారా, లేకపోతే ఇది ప్రీ ప్లాన్ గా జరిగిందా, సడన్ గా అటాక్ చేశారా అనేది పెద్ద ప్రశ్న. ప్రీ ప్లాన్ 14th ఈవినింగ్ 10 minutes బిఫోర్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కొడుతున్నారని చెప్పేసి. ఎందుకు అంటే ఇక్కడ పేరు, నా పేరు శ్రీధరు, ఇక్కడ దాడి జరగబోతుంది శ్రీనాథ్ పైన. అయితే మనకు ఒక ఛానల్ ఉంటుంది, మాకు తెలిసిన వాళ్ళు మాకు ఫోన్ చేసి, బ్రదర్ టెంపుల్ దగ్గర శ్రీధర్ మీరే కదా, ఇంకెవరు లేరు కదా, ఎవరు లేరు రా బాబు, లేదు మిమ్మల్ని అటాక్ చేయడానికి వస్తారు. మేము అంత పెద్ద పంచాయతీలు ఏం చేయము, అటాకులు చేయించుకునే అంత లేదు, ఇది సీరియస్ చెప్తున్నాము. 3-4 రోజుల క్రితం ఏమైనా గొడవ అయిందా అంటే పూర్తి స్థాయిలో మనిషిని చంపేద్దామని ఫిక్స్ అయ్యారు? ఖచ్చితంగా
ఇంతకుముందు ఏమైనా 3-4 రోజుల ముందు కుక్క గురించి గొడవ అయిందా అంటే, బ్రదర్ నా పేరు శ్రీధర్, అతని పేరు శ్రీనాథ్, మా బ్రదర్ అతను, ఏదైనా ఉంటే ఇష్యూ మాట్లాడతామని చెప్పి వీళ్ళకి సంబంధించిన పెద్దలకి నేను ఫస్ట్ శ్రీనాథ్ ఫోన్ చేసి అలర్ట్ చేశాను, కొంచెం మన వాళ్ళని పక్కన పెట్టుకో, ఏదో ఉంది ఇష్యూ పెద్దగా అయ్యేటట్టు ఉంది, ఏదో ఉంటే నేను కూడా వస్తున్నాను మాట్లాడదాము, గొడవ కానీ కూడా చూద్దాము అని చెప్పి వాళ్ళ పెద్ద మనుషులకు మేము కాల్ చేయడం జరిగింది. చేసేది పద్ధతి కాదు, బస్సులు ఉన్నప్పుడు ఇట్లా గొడవలు పడడము, ఏదో దాడులు చేయడం అట్లాంటిది కాదు, ఏదంటే కూర్చొని మాట్లాడదాం, పరిష్కారం అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నారు? 6-8 months అండి. వాళ్ళు స్థలం కొన్నారు, నివసిస్తున్నది లేదు ఇక్కడ. ఓకే, అదే ఇక్కడ వాళ్ళు నివాసులు కాదు ఇక్కడ, అదే జస్ట్ కన్స్ట్రక్షన్ చూడండి. ఆ బిల్డింగ్ స్టార్ట్ అయ్యి 6 months అవుతుంది అంతే, అది కన్స్ట్రక్షన్ స్టార్ట్, కంప్లీట్ బిల్డింగ్, ఇంకా గృహప్రవేశమే కాలేదు. ఎక్కడో రెంట్కుంటున్నారు రేమన్నారు. ఓకే, మనం రెంట్కున్నారు కాదు, ఓనర్స్ ఎవరైనా కానీ పాత వాళ్ళని మేము గుర్తుపడతాము, కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు ఓనర్స్ అయినప్పుడు ఒక పరిచయాలు పెరుగుతాయి మాకు, స్థానిక నాయకులం కాబట్టి, బస్సు పెద్దలం కాబట్టి కొంచెం పరిచయాలు పెరుగుతాయి, ఒకరికి కాకపోతే ఒకరికి. వీళ్ళని ఏ పార్టీ నాయకుడు గుర్తుపట్టాడు, ఏ స్థానిక నాయకుడు వీళ్ళని గుర్తుపట్టాడు, వీళ్ళు ఎవరో మాకు తెలియదు. వీళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీస్ తెలిసింది కూడా ఈ ఇష్యూ, వీళ్ళు ఇంత క్రూరంగా ఇంత ఘోరమైన దాడులు చేసినప్పుడే వీళ్ళు ఎవరు అని మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళు అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్. అంటే దీనికన్నా ముందు వాళ్ళపైన ఏమైనా కేసెస్ ఉన్నాయని, లేకపోతే మధురనగర్ రేమందర్ సంబంధించిన వాళ్ళే కాదండి, రేమందర్ సంబంధించిన వాళ్ళే కాదు, ఉన్నారా? కాకపోతే చేసిండొచ్చు, అది పోలీసులు బయట పెట్టాలి ఇప్పుడు అన్ని. ఎందుకంటే ఈ క్రూరత్వం ఉన్నోళ్ళు, ఇట్లా స్కెచ్ చేసి ప్లాన్ చేసి కొట్టిన వాళ్ళు ఆటోమేటిక్గా ఇంతకుముందు చేస్తుంటేనే చేయగలుగుతారు ఇట్లాంటి. లేదు కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరు చేయరు. అంటే మీరు కోరుకున్నటువంటి న్యాయం ఏంటి? ఇప్పుడు మీరు ఒక పెద్ద మనిషిగా ఈ ఇరు వర్గాలకు కూడా సమానంగా న్యాయం చేద్దామని అనుకునే ఆలోచనతోటి ముందొచ్చారు, కానీ ఇప్పుడు జరిగినటువంటి అన్యాయంగా పూర్తి స్థాయిలో మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. కూడా మమ్మల్ని చాలా మంది రిక్వెస్ట్ చేశారు, ఫోన్స్ వచ్చినాయి, అన్ని వచ్చినాయి. మాకు మా బస్తీ ప్రజలు ముఖ్యం, మా స్నేహితులు ఇక్కడ స్థానికంగా 40-50 ఏళ్ళ నుండి ఉన్న వాళ్ళం, మా పక్కన మేము సపోర్ట్ చేసుకుంటాం. ఎందుకంటే అన్యాయం జరిగింది ఇక్కడ, వాళ్ళకి అన్యాయం జరిగి ఉంటే అదే పని మేము కూడా చేసేవాళ్ళం, వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళం. ఇక్కడ జరిగింది అన్యాయం మా వాళ్ళకి కాబట్టి మేము వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నాం. బస్తీ మొత్తం కూడా ఇదే మాట మీద ఉంటుంది, ఇన్ ఫ్యూచర్ కూడా. మేము కోరుకునేది ఏంటి అంటే, వీళ్ళు ఇంకా కూడా థ్రెట్లో ఉన్నారు. అవును, ప్రాణహాని ఇంకుంది, వాళ్ళు ఉంది, ఖచ్చితంగా ఉంది. వాళ్ళు వెళ్తూ ఈ గల్లీ మొత్తం వీళ్ళని విన్న మాటలు అవి. ఓకే, వాళ్ళ అబ్బాయిలు దొరకలేదు, చంపేస్తాం అనుకుంటూనే వెళ్ళారు వాళ్ళు. ఇది చాలా ఖచ్చితంగా మేము చెప్తున్నాం, వాళ్ళకి ప్రాణహాని ఉంది. అది పోలీసు వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఇంకా వాళ్ళు కూడా వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేయాలి, దృష్టి సారించాలి. ఇంకోసారి ఇట్లాంటి ఘటనలు జరగకుండా చేయాలి. హౌస్ ఓనర్స్ తరఫున కూడా వాళ్ళని పరిస్థితులు ఉండనిచ్చే ప్రసక్తి అయితే లేదు. మేము దాని మీద గట్టిగా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు జరిగినటువంటి అన్యాయం పైన మీరు మధురనగర్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు? చేశారు, వాళ్ళు చేసింది. ఓకే, అయితే బ్రదర్ మీరు ఏమవుతారన్నా? ఓకే, ఎల్డర్ బ్రదర్. అయితే ఇప్పుడు ఇదంతా జరిగినప్పుడు మీరు ఇందులో ఉన్నారా, లేకపోతే మీరు జరిగిన తర్వాత వచ్చిన వాళ్ళు? అన్న శ్రీధర్ గారు మనకు ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాడని చెప్పారు. తమ్ముడు ఫోన్ చేశాడు నాకు అరౌండ్ 7:10 ఐ వాజ్ నియర్ టు జూబ్లీ చెక్ పోస్ట్ అండి. సో తమ్ముడు నువ్వు ఎయిర్టెల్ లేకు, నువ్వు బయటికి రాకు, నాకు ఫోన్ వచ్చింది అంటున్నావు కదా, ఒక 10 minutes నేను చేరుకుంటాను, చేరిన తర్వాత మనం చూద్దాం ఫర్దర్ గా ఉంటే పిలిపించుకుందాం అని చెప్పాను. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 10 minutes అతను ఫోన్ చేసి అన్నీ కొట్టేశారు, నాకు అన్న ఫోన్ వచ్చింది రీచ్ అయ్యే లోపల. సో నేను ఇక్కడ రాగానే 5 minutes లో మొత్తం అటాక్ కంప్లీట్ చేశాను. 38 seconds. ఓకే, 32 seconds అంతే. సో కాల్ రాగానే మీరు ఎట్లా స్పందించారు, ఏం జరిగింది? నేను ఇమీడియట్ గా అక్కడ వాళ్ళు బ్రెడ్ స్టెయిన్స్ ఉన్నారు, వాళ్ళ భార్య అండ్ మా తమ్ముడు. సో ఇమీడియట్ గా నేను ఎఫ్ఐఆర్ లాంచ్ చేయడానికి వెళ్ళాను ఇమీడియట్ గా పోలీస్ వాళ్ళు. సో పోలీస్ వాళ్ళు ఏం చెప్పారంటే, అప్పుడు వాళ్ళు చూడలేదు ఇన్సిడెంట్ ఎలా జరిగిందని. నేను పోకముందే వాళ్ళే మా మీద దౌర్జన్యం చేశారని కంప్లైంట్ రేస్ చేశారు ఆల్రెడీ. ఓకే, అంటే వాళ్ళు సీసీ కెమెరా లేదనుకునే చేసే ప్రయత్నం చేశారు. ఫస్ట్ టైం ఎలా కంప్లైంట్ చేశారు కొట్టేసి, సెకండ్ టైం కూడా అలానే వెళ్ళారు. నన్ను ఇక్కడ గీకాడు, అక్కడ కొరికాడు అని కంప్లైంట్ చేశారు. నేను ఒకటే పోలీస్కి రిక్వెస్ట్ చేశాను, సార్ మీరు అక్కడ వచ్చి ఇన్సిడెంట్ ప్లేస్కి రండి, చూడండి ఏం జరిగిందో, దాంతో మీరు విచారణ జరపండి, నాకు తప్పితే మేము చూద్దామని చెప్పారు. సో ఇమీడియట్ గా ఎస్ఐ గారిని అలొకేట్ చేశారు. ఎస్ఐ గారు ఇంటికి వచ్చిన తర్వాత ఎస్ఐ గారు షాక్ తిన్నారు, వాళ్ళు చెప్పింది ఒకటి జరిగింది ఒకటి. సో ఇమీడియట్గా సీఏ గారు ఫోన్ చేస్తారు, ఇక్కడ చూడండి సార్ వీళ్ళు దౌర్జన్యం చేసింది వీళ్ళు కాదు, వీళ్ళు చేశారు. సో ఇమీడియట్గా వాళ్ళని లోపడని చెప్పి ఇమీడియట్గా వాళ్ళందరినీ లోపడేయడం జరిగింది. సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి దొరికి ఇద్దరే అండి, తర్వాత ముగ్గురు పారిపోయారు. ఆ పారిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ సీఏ గారితో కూర్చున్నప్పుడు ఒక భరత్ అనే లాయర్ ఫోన్ చేశాడు వాళ్ళని ఏం చేయకండి నేను వస్తాను చూసుకుంటానని. సీఏ గారు తిట్టారు అప్పుడే, నువ్వు క్లిప్ చూసి మాట్లాడు భరత్, అప్పటివరకు ఏం మాట్లాడు కానీ కూడా క్లియర్గా లాయర్ గారి గురించి మాట్లాడు. సో దట్ లాయర్ మళ్ళీ ఒక 1 hour తర్వాత వాళ్ళు తీసుకొచ్చి క్లిప్ చూశాడు, ఆ లాయర్ కూడా సైలెంట్గా వెళ్ళిపోయారు ఆ టైంలో. జరిగింది అంటే అందరి కళ్ళ ముందు చాలా క్లియర్ గా కనిపిస్తుంది, జరిగింది ఖచ్చితంగా అంటే సింగిల్ వేళ మొత్తం మీకు అన్యాయం జరిగిందని అర్థమవుతుంది. ఒక మనిషిని చంపడం ఇంత ఈజీగా అని చెప్పి వాళ్ళు రౌడీ షీటింగ్ అని ఇప్పుడు ఏదైతే
వాళ్ళు ఉన్నటువంటి కుట్రలు కుళ్ళులు ఇవన్నీ కూడా బయట పెడుతున్నారు. చూసినటువంటి ప్రజలు కూడా ఇవి చేయడం పెద్ద కథ కాదనే ఆలోచనకు వస్తారు. అంటే మన ప్రజాస్వామ్యం ఇలాంటి దేశంలో ఉండి ఇలాంటి రాష్ట్రంలో ఉండి ప్రజలు ఎన్నుకుంటే నాయకులు ఎన్నపడే ఇలాంటి దాంట్లో కూడా చట్టంలో ఉన్న లుసుకులు వాడుకొని ఎట్లా మోసం చేయాలి చట్టాన్ని. ఇప్పుడు ఇక్కడ కెమెరాలు లేవు, మేము ముందు ఇక్కడ కొడుతుంటే అక్కడ వెళ్ళి కూర్చుంటే అయిపోద్ది, అదే పై చేయవుతుంది. ఇది వాళ్ళ ఇంటెన్షన్. అంటే కెమెరా లేకపోతే మాత్రం నిజంగా ఈ రోజు మీరు అన్యాయం స్టేషన్ లో ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీస్ ఇస్తారు. సెకండ్ వెళ్ళినాడు వాడు నిజాయితీ పరుడా, వాడు నిజంగా చేస్తాడు చూడరు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత తెలుస్తుంది. సో అందులో కూడా మనం ఫస్ట్ ఇన్సిడెంట్ పట్టుకొని మన్నే తిట్టడం జరిగింది. అక్కడ సీఏ గారు ఆయన నువ్వు తప్పు చెప్తున్నావు, నువ్వు ఇల్లు కట్టుకుని ఎవరిని నన్నే అడిగాడు. ఐఎమ్ సారీ సార్, మీరు ఒక్కసారి చూడండి, చూసినాక నిజాలు తెలుసుకోండి, తర్వాత వాళ్ళని మా తప్పితే మనం చూడండి. కొంచెం వచ్చినంత ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరిగింది వాళ్ళ మీద కూడా. సో వాళ్ళకు 1.5 hour తో ఒక లాయర్ని తీసుకొని వచ్చారు. చూడండి సార్, మేము ఇక్కడ ఉన్న వాళ్ళము 5-6 వచ్చారు, మాకు వాళ్ళకి 100 people వచ్చారు సపోర్ట్కి. ఆలోచించండి ఏ లెవెల్లో ఉంది వాళ్ళ నెట్వర్క్. సో వాళ్ళు చేసే బిజినెస్ తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మా సపోర్ట్ అంటే మా ఇంట్లో పిల్లలకు కానీ మా తమ్ముడుగా మా ఫ్యామిలీకి ఇంకా కొద్దిగా మాకు థ్రెట్ ఉంది, చాలా థ్రెట్ ఉంది. సో వి రిక్వైర్డ్ జస్టిస్, మాకు కొద్దిగా సపోర్ట్ కూడా కావాలి. సో వి విల్ నాట్ లీవ్ దిస్ హియర్, విల్ టేక్ ఎంటైర్ సపోర్ట్ ఆఫ్ యువర్స్, విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్, ఎక్స్ట్రీమ్ లెవెల్. ఎందుకంటే ఇట్లాంటి ఇది పనిషబుల్ యాక్ట్ ఉంటుందండి. యాక్ట్ ఏంటంటే అది వెళ్తారు వచ్చేస్తారు, కానీ ఇంకోసారి ఒక పెంపుడు కానీ మన ఫ్యామిలీ మెంబర్ అది కూడా దాని మీద ఇంకా వేరే వాడు కూడా అటాక్ చేయొద్దు. ఆ భయం అనేది రావాలంటే అట్లాంటి పనిషబుల్ యాక్ట్ రావాలి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అన్న నా ఒక మనవి అండి. ఓకే అమ్మ, మీరు చెప్పండి. ఇప్పుడు జరిగింది ఖచ్చితంగా అన్యాయమే అంటున్నారు, కాకపోతే ఇప్పుడు మీరు ఏం నానమ్మ అవుతారా? లేదు, నాకు అమ్మ, చిన్న కొడుకు. అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లుందమ్మా? హాస్పిటల్ వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? ఇవన్నీ అవి రాడ్లు వేసిండ్రు నాయన, మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి నా కోడలు రాడ్లు వేసిండ్రు, ఇక్కడ రాడేసిండ్రు, నెత్తిలో 16 కుట్లు పడ్డాయి నా కోడలకు, ఇక్కడొక 4 పడ్డాయి, ఈపుల బాగా దెబ్బలు తగిలినాయి, తల్లడిస్తుంది. నా కొడుకు చెయ్యి ఇరిగిపోయింది, ఏలు ఇరిగిపోయింది, ఆయనకు బ్యాండేజ్ చేసిండ్రు. కాళ్ళకు కొట్టిండ్రు అంటే అసలు చూడలేకపోయినా నాయన. కాళ్ళు ఎందుకు కొట్టారంటే సో కాలం మీద కొడితే పరిగెత్తలేడు కదండి. సో ఫస్ట్ కాలం మీద అటాక్ చేశారు ముగ్గురు కలిసి. దెన్ దే స్టార్టెడ్ బీటింగ్ ద అబ్డామిన్, దెన్ దే స్టార్టెడ్ బీటింగ్ ఆన్ హెడ్. సో ఈ వాళ్ళకి తెలుసు ఎక్కడేం చేయాలి, వాళ్ళు ఆల్రెడీ క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది. వాళ్ళంతా నాకు తెలిసినప్పుడు అన్నో ప్రొఫెషనల్స్ అండి. మర్డర్ చేయడం ఎలా తెలిసిపోతాయి ఇక్కడ, ప్రొఫెషనల్ గా తెలుసు ఫస్ట్ ఎక్కడ కొడితే ఏమవుతుంది అని. ఫస్ట్ అటాక్ చేస్తే కాలం మీద అండి. సో దట్ యూ కెనాట్ వాక్, యూ కెన్ రన్. ఆ విషయంలో అందులో డాగ్ వచ్చింది, వాళ్ళని కాపాడుకొని ఒక డాగ్ను కొట్టారు, వాళ్ళ భార్యను కూడా కొట్టేశారు. సో ఇంత క్రూయల్ మనుషులు ఎప్పుడు చూడలేండి 40 years లో నేను ఈ ప్రాంతంలో. సో దీని వల్ల ఈ రోజు వీళ్ళకి ఒక గుండాయిజం చూసి మేము పెద్దవాళ్ళం, సో మేబీ దే వాంట్ స్టార్ట్ సమ్ గుడ్ బిజినెస్ ఇయర్, మమ్మల్ని అడిగే వాళ్ళు ఉండొద్దు, వాళ్ళని క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండొద్దు అని ఇది ఒకటి నిరూపించుకోవడానికి ట్రై చేశారు. అయితే మీరు ఇక్కడ ఎప్పటి నుంచి నివసిస్తారు? 1982 లో వచ్చామండి ఇక్కడ. వీఆర్ బ్రాడ్ అప్ హియర్ ఓన్లీ. సో వీఆర్ దేర్ ఫ్రమ్ 1982 అండి. ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ జరిగింది. అండ్ మా ఉన్న లోకల్ వాళ్ళు కూడా ఇంతవరకు ఎలా లేదండి, చిన్నగా కొట్లాడుకునే వాళ్ళం క్రికెట్ గురించి. ఇలాంటి దుశ్చర్య అనేది ఎవరు చేయలేరు సార్. ఇది బయట వాళ్ళు వచ్చేసి ఏదో చూపిద్దామన్నా కానీ వాళ్ళ ఈగోయిస్టిక్ కానీ అగ్రెసివ్నెస్ మాకు చూపించడం జరిగింది. నా ఫీల్ అంటే వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు సార్ ఆ టైంలో. ఎందుకంటే వాళ్ళు కొట్టిన తర్వాత ఒక క్లిప్ లో చూసాను నేను, వాళ్ళకి తొడలు కొట్టుకుంటా కట్టెలను కొట్టుకుంటా ఇట్లా తొడలు చూపించుకుంటూ వెళ్ళారు వాళ్ళు. అది సో ఇది జరిగిన తర్వాత అంబులెన్స్ ని పిలిచారా? ఏం జరిగిన తర్వాత? అంబులెన్స్ పిలిచామండి, ఇమీడియట్ గా వచ్చింది. సో ఎస్ఐ గారు వచ్చిన తర్వాత అంబులెన్స్ లో పంపించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏం కాలేదు కదా మా హాస్పిటల్ పైన రకంగా ఉంటారు వాళ్ళు. ప్రస్తుతం డాగ్ పరిస్థితి ఎలా ఉంది? 70% ఛాన్సెస్ లేవని చెప్తున్నారండి. బికాస్ హెడ్ ఇంజురీ అయింది, క్లాట్ అయింది, యాజ్ వెల్ as జాబ్ బ్రేక్ అయింది. అయ్యో. సో ప్రస్తుతం సెలైన్ మీద వెళ్తుందండి. సో ఇప్పుడు కొన్ని మీడియా ఛానల్స్ అంటే ముఖ్యంగా thumbnails లో కావచ్చు చెప్తున్నటువంటి విషయాలు కావచ్చు, డాగ్ ని కరవడానికి పంపించారు అని ఒక్క నెగిటివిటీ మాత్రం చాలా గట్టిగా బలంగా బయటకు వెళ్తుంది. ఆ విషయం పైన మీరు సార్, హస్కీ డాగ్ ఈజ్ ఎ ఫ్రెండ్లీ డాగ్. ఏ డిక్షనరీ చూసినా కూడా ఫ్రెండ్లీ డాగ్ అంటారు. ఇట్స్ నాట్ ఏ లైక్ డాల్మిషన్ కాదు, లైక్ వేరే డాగ్స్ ఉంటాయి కదా, రాడ్ బ్రీడర్ కాదు, కొరకడానికి తినడానికి. ఇట్స్ ఓన్లీ టేక్ ఎ స్మెల్ ఆఫ్ ది పర్సన్, వెదర్ ఈజ్ అతని హెల్త్ కండిషన్ చెక్ చేస్తుందండి హస్కీ. దట్స్ ఇట్. దానికి ఆ అబ్బాయి దగ్గర టచ్ చేసింది. సో దానికి వాడు వేరే రకంగా తీసుకున్నాడు. సో అక్కడ నుంచే కూడా వస్తాడు. ఇది చేయి చూపేద్దు, హస్కీకి చేయి చూపేద్దు. రిక్వెస్ట్ చేస్తాడు మా తమ్ముడు, అన్న మీకు తెలియదు చేయి చూపేయకండి, దాన్ని ఇలా అంటే ఏమనదు అనగానే నువ్వు నా మీద ఉసిగి ఒప్పుతావా, కరిపిస్తావా అని చెప్పి వాళ్ళ భార్య, నీ కుక్కలతో కాదు మనుషులతో కొట్లాడతాం మేము, ఈ కుక్క ఏమనంటే మేము మెడల్ ఇచ్చేస్తాము అన్న లెవెల్ ఆఫ్
థాట్ ఎయిత్ రోజు ఎయిత్ రోజు ఫస్ట్ గొడవ అదే స్లోగా డిబేట్ అయ్యి గొడవ వరకు వెళ్ళింది అది. అమ్మ చివరిగా మీరు అసలు ఏం న్యాయం జరగాలనుకుంటున్నారు మీ పిల్లలకు కానీ మీ ఇప్పుడు ఇక్కడ జరిగిన అన్యాయంకి మీరు ఏం న్యాయం చేయాలి? రక్షణ కావాలి నాయన, మాకు పానభయం ఉంది, మాకు రక్షణ కావాలి, వాళ్ళు గట్టి చర్యలు తీసుకోవాలి, వాళ్ళు బయటికి రాకుండా ఉండాలి అంతే. నా పిల్లలకైతే చాలా భయంగా ఉంది నాయన, నా పిల్లలు కాలేజీకి పోతారు, భయంగా ఉంది. మా పిల్లలు అటు ఇటు తిరిగేటోళ్ళు కాదు, నా కొడుకు గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన దూరం పోతాడు. మాకైతే ఎంత మీకు సాయం చేయాలనిపిస్తే అంత సాయం చేయండి తండ్రి. నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే నా పిల్లలకు కాపాడుకుంటాం అంతే తండ్రి, మాకు ఇంకేం లేదు, నాకు గట్టి రక్షణ కావాలి. ఏ తల్లికైనా అదే ఉంటుంది, తల్లి ముందు పిల్లలకి ఇంత అన్యాయంగా కొడుతుంటే ఏ తల్లికైనా ఆవేదన అట్లనే ఉంటుంది. నెక్స్ట్ రేపు ఏమవుతుందని ఆలోచన ఉంటుంది. ఏం చేయాలి నాయన నేను చెప్పు, నాకైతే రక్షణ కల్పించండి తండ్రి, మీ దయ. విన్నావా? మీ అంటే గత 40 సంవత్సరాల నుంచి ఇలాంటి గొడవలు ఎప్పుడు కూడా ఈ కాలనీస్ లో చూడలేదు. అప్పుడు అసలు ఇల్లు లేవు, అప్పుడు ఎవ్వరు లేరు. మనం 1995 నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అయిందండి ఇక్కడ. ఎలాంటి గొడవలు లేవు. ఇప్పుడు 1993 అల్లర్లు కూడా జరిగాయి, మీరు బ్లాక్ డేస్ అవన్నీ వచ్చినాయి, ఎన్నో కొట్లాట జరిగాయి బయట. మా దాంట్లో మేము ఎవరింట్లో అలా పడుకున్నాం, రోడ్ల మీద పడుకున్నాం అందరం, ఎవరైనా వేరే వాళ్ళు రాకుండా చూసుకోవడానికి. అలాంటి ఆల్ సెక్యులరిజం ఉంది ఇక్కడ, యూనిటీ ఉంది, జరిగిన మంచిగా మరి సపోర్ట్ చేసుకుంటాం. వీళ్ళు బయట నుంచి వచ్చేసి మేము నెక్స్ట్ ఏందో చూపించుకోవాలన్న ఉద్దేశంతోనే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ కాలనీ వాసులు ఎవరైనా మాట్లాడడానికి సిద్ధం ఉంటే వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఇక్కడే ఉండవాలన్నా? ఓకే. అంటే నా పూర్తి ఇంటెన్షన్ ఏంటి అని అంటే, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి విషయం, నా గత 40 సంవత్సరాల నుండి మేము ఏం చేయలేదు, కేవలం జస్ట్ ఆ స్మెల్ చూసినందుకు ఇంతవరకు కుట్రలను తీసుకొని వచ్చారు, చివరిగా చంపే ప్రయత్నం చేస్తారు అంటున్నారు. మీరు చెప్పండి, అసలు ఈ ఫ్యామిలీ ముందు గత ఏమన్నా గొడవలు పడేవారా? ఇప్పుడు ఈ గొడవలో కూడా వీళ్ళ తప్పేమైనా ఉందండి? ఒకటే, ఇప్పుడు మనుషులు ఎంత ఈగో పెట్టుకోండి, కొట్టుకోండి, ఎందుకంటే మనుషులకి లా అండ్ ఆర్డర్ లేదు ఇప్పుడు. ప్రెసెన్స్ ఉన్న సిచ్యువేషన్స్కి ఎక్కడైనా దొరుకుతుందా? రేప్ చేస్తాడు, మర్డర్ చేస్తాడు, రబ్బర్ చేస్తాడు, విత్ ఇన్ 2 days బయటకు వచ్చేస్తున్నాడు. అంతే కదా జరుగుతుంది సొసైటీలో అది. కానీ ఇప్పుడు జంతువుని ఎందుకు మధ్యలో తీసుకొచ్చారు? మీకు అంత ఈగో ఉంటే ఇద్దరు కొట్టుకొని షుడ్, అది పర్సనల్ కదా చూడండి, కానీ జంతు పైన ఎందుకు అటాక్ చేయాలి? అది మెయిన్ థింగ్. యాజ్ అ పెట్ లవర్గా నేను అడుగుతుంది ఒకటే, పెట్స్కి ఏ యానిమల్కైనా ఒక సివియర్ స్ట్రిక్ట్ లా తీసుకురండి, ప్రొటెస్టింగ్ లా. 1960లో ఉంది ఒక యాక్ట్, అండ్ అసలు 1970 అమెండ్మెంట్ అయింది, కానీ దాని తర్వాత అసలు ఏమీ లేదు అసలు. నేను చూసాను, నథింగ్ ఇస్ దేర్ ఇన్ ఎనీ ఆఫ్ ది బుక్స్ ఆల్సో. అండ్ వీ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఫ్యామిలీ సఫర్ అవుతుంది, ఇన్ కేస్ ఏం జరగరాని జరిగితే వీళ్ళకి దీనికి ఎవరు తీసుకుంటారు బాధ్యత? సొసైటీయా, మనమా, మీరా, మీడియా మిత్రులా, ఎవరు? ఇట్లాంటి ఈరోజు వీళ్ళ ఇంట్లో జరిగింది, రేపు మన ఇంట్లో జరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి? ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఎవరు క్వశ్చన్ ఇస్తాం? అంటే ఎవరిని అడుగుతాం? ఎవరి దగ్గర ముందు చేయి చాపుదాం? అది ఒకసారి ఆలోచించండి. సొసైటీ వాళ్ళు కూడా, ప్రజలు చూస్తున్న వాళ్ళు కూడా ఒకటే గమనించండి. ఇట్లాంటి కండిషన్స్లో, సిచ్యువేషన్స్లో ముందుకు రండి, ధైర్యంగా ముందుకు రండి, ప్రొటెస్ట్ చేయండి, కాపాడండి. మన మన మనుషులం కాపాడకపోతే ఇంకెవరు కాపాడలేరు. ఫస్ట్ ఎవరున్నా నేబర్హుడ్ లవ్లీగా ఉండండి, మెయిన్ థింగ్ అది ఇంపార్టెంట్. ఎవరైనా ఉండొచ్చు, ఈగోస్ ఉంటాయండి, నీళ్ళు పడ్డాయో, చెట్టు పడిందో, చిన్న ఉంటాయి, అది కామన్. కానీ చంపుకునే వరకు ఎందుకు వచ్చింది విషయం నాకు అర్థం కావట్లేదు అసలుకితో. ఒక కుక్క వల్లే ఇంతవరకు అనేది అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఇది అందరికి ఇప్పుడు ఆ వీడియో చూడేసరికి లేదు, ఏదో ఉంది వెనకాల, ఏదో ఉంది. ఇది ఒకటే ఒక్క విషయం క్లారిటీగా ఏమవుతుంది అర్థమవుతుంది అని అంటే, ఖచ్చితంగా కుక్క మీద కూడా పగ ఉంది. ఎందుకు అని అంటే, కుక్క లోపలికి వెళ్ళినాక పర్సనల్ గా వెళ్ళి కొట్టాడు, అక్కడ అదే గొడవలో కొట్టలేదు, మళ్ళీ పర్సనల్ గా వెళ్ళి చంపేద్దామని వెళ్ళాడు లోపలికి. సో అక్కడ చాలా క్లారిటీగా అర్థమవుతుంది, కుక్క మీద కూడా పగ పెట్టుకున్నారు. మీ క్లియర్గా మీరు ప్రేమించే వాటిని మేము దెబ్బతీసి మిమ్మల్ని బాధ పెడతాం అనే ఆలోచనతో మాత్రం కనిపిస్తాం. విషయం వేదాంత్, పిల్లలు లేని వాళ్ళు డాగ్స్ని పెంచుకుంటారు. ఎందుకు అది ఒకసారి చెప్పండి, ఎందుకు పెంచుకుంటారు? పిల్లలు లేని వాళ్ళు డాగ్స్ని ఎందుకు తీసుకున్నారు, అడాప్ట్ ఎందుకు చేసుకుంటున్నారు? ఒక పేరెంట్ ఉంటూ అది కూడా ఒక చైల్డ్ ఆఫ్ లైక్ బాండింగ్ అవుతుందనేసే కదా ఆ స్పీషియస్ని ఎంచుకున్నారు. ఏ ఎలిఫెంటో జిరాఫియో పెట్టుకోవచ్చుగా మళ్ళీ. అంటే ఒక మానవత్వంగా ఆలోచిస్తాం, ఒక హ్యూమన్ ఎథిక్స్ వాల్యూస్గా ఆలోచిస్తాం. ఎక్కడ పోతున్నాం, సమాజం ఎక్కడ పోతుంది, మనం ఎక్కడ వెళ్తున్నాం. ఈవెన్ మన లాస్ ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నాయి అర్థం కావట్లేదు. ఆ 50 రూపీస్ ఇచ్చి హీ కెన్ కమ్ అవుట్ విత్ ఇన్ 2 or 3 days అంట. ఆ యాక్ట్స్లో అవే ఉన్నాయి. ఈ యాక్ట్స్ బలం అవ్వాలి, ఎందుకు బలం అవ్వట్లేదు? అది ఒకటే నేను కోరుకుంది వేదాంత్. ఈ యాక్ట్స్ స్ట్రిక్టబుల్, పనిషబుల్ ఎందుకు కావట్లేదు? ఓన్లీ 5 years ఉంది అంటిల్, లైక్ ఇఫ్ యూ అబ్యూస్ ఆర్ రేప్ టు ఎనీ యానిమల్, దెన్ యూ హ్యావ్ 5 years ఇన్ ద జైల్ ఇట్సెల్ఫ్. అదేంలో అట్లాంటి వాడికి అవి ఉన్న పార్టీ కట్ చేసి పడేయండి, అప్పుడు బుద్ధికి వస్తుంది. అట్లీస్ట్ ఒక్కరికైనా చేయండి అది. కానీ అవి మనకు లేవు. ఇవి కావు చట్టాలు, మేము ఇట్లా కాదని అంటే చట్టాలు పబ్లిక్ చేతిలో వదిలేయండి.
అంతే కదా, ఇప్పుడు వేరే ఆప్షన్స్ కనిపించట్లేదు కదా, ఇంక ఇట్లాంటి కండిషన్స్ ఇంకా ఎక్కువ గొడవలు అవుతాయి చట్టాలు పబ్లిక్ చేతిలో. మళ్ళీ ఇప్పుడు ఎట్లా దీనికి ఎట్లా సొల్యూషన్స్? సో ఇదే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పై అధికారులు ఉన్నతాధికారులు దీనిపై ఖచ్చితంగా దృష్టి సారించి నిర్లక్ష్య ధోరణికి పోకుండా దృష్టి సారించి ఇంకోటి అవ్వకుండా చూసుకోవాలంటే మీరు అన్నట్టుగా చట్టంలో కొంచెం మార్పులు రావు. జిఎస్ఎంసీ వాళ్ళు కూడా ఫ్రమ్ పాస్ట్ 6 to 7 years ఐఎమ్ ఫాలోయింగ్ అప్ టువర్డ్స్ ది యానిమల్స్ యాక్ట్. లైక్ A to Z ఆపరేషన్స్ చేయడం కానీ స్టెరిలైజేషన్ ప్రాసెస్ చేయడం దే ఆర్ డూయింగ్. కానీ ఫీడర్స్ ఇప్పుడు ఈవెన్ యాక్చువల్లీ నార్త్ ఇండియాలో మరి ఘోరంగా ఉన్నాయి ఇట్లాంటి కేసెస్. ఇఫ్ యూఆర్ ఫీడింగ్ యానిమల్ ఆన్ ది రోడ్ దే బీటింగ్ అప్, కొట్టేస్తున్నారు, చంపడం తెగబడేస్తున్నారు, యాసిడ్ పోసేస్తున్నారు. కానీ ఇప్పుడు అదే సేమ్ సీనరీ ఇప్పుడు మన దగ్గర స్టార్ట్ అయిపోయింది. ఇన్ అవర్ సౌత్ ఇండియా స్టార్ట్ చేసే ట్రెండింగ్ నౌ. ఎవరైనా ఫీడింగ్ చేస్తే కొట్టేస్తున్నారు, తిట్టేస్తున్నారు. మళ్ళీ ఇట్లాంటి దానికి ఒక గవర్నమెంట్ వాళ్ళు కొద్ది ముందుకు రండి, టేక్ అన్ యాక్ట్ ఆన్ దిస్. ఒకటే కౌ అనేది కాదు, అన్ని కుక్కలు మనవే, అలాగే అన్ని యానిమల్స్ మనదే. అది ఒక గౌరవించుకుందాం ఫస్ట్. ఒక కౌని ముందు పెట్టేసుకొని ఎస్ అది మన తల్లి, మనం గౌరవిస్తాం. కానీ ప్రతి యానిమలే కదా, ప్రతి ఒక్క చీమకు కూడా జీవి ఉంది కదా. మళ్ళీ ఆ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు జనాలు? మళ్ళీ ఇది ఒకటే వేదాంత్ వీఆర్ రిక్వెస్టింగ్ టు గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవ్రీథింగ్, ఒక మంచి సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ అ గుడ్ పెద్ద సిస్టమ్ వీళ్ళకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. బికాజ్ లైక్ లైఫ్ థ్రెటనింగ్ ఉంది. డాగ్ ఇస్ గాడ్ గ్రేస్, ఏం అవ్వద్దు. బట్ యాజ్ అన్ నోన్ పర్సన్, యాజ్ అ డాగ్ లవర్ అండ్ పెట్ నోన్ పర్సన్, డాగ్స్ మే go further because they may not survive. I know once a dog gets bleeding up, it's very rare chances it's come out of to survive. And internal bleeding అయింది అనుకోండి within 3 to 4 years. I have seen many cases. నా ఇంట్లోనే జరిగాయి ఇట్లాంటివి, నేను చెప్తున్నాను కదా, అట్లా జరిగాయి. సో దట్ దే వోంట్ బి ఇన్ దిస్ వరల్డ్. అప్పుడు ఆ పెయిన్ ఎవరు తట్టుకోగలుగుతాం? అట్లాంటి పెయిన్స్ రాకుండా జర చూడండి, సొసైటీ కళ్ళు తెరవండి. అండ్ ఒకటే రిక్వెస్ట్, అందరు మీడియా మిత్రులు కానీ ఎవరైనా కానీ ఇట్లాంటి సంఘటనలు ఉన్నప్పుడు క్లియర్ కట్గా ఏమున్నది ఏమో ఫస్ట్ ఆలోచించి చెప్పండి ఏదైనా ఉన్నప్పుడు. ఇంకో విషయం, ఇదే కుక్క ఒక మనిషిని కట్ చేసేటప్పుడు ఇంత పెద్ద స్టోరీలు పెడతారు అందరూ. ఇప్పుడు ఎక్కడ పోయారా జనాలు నాకు అడుగుతున్నాను. ఒక కుక్క ఒక మనిషిని అటాక్ చేసినప్పుడు, ఒక పిల్లని చంపేసినారు అనేసి వీధి కుక్కలు అనేది దాని పెద్ద ఇంత విచ్చలవిడిగా దానికి ఇంత పెద్ద ఎక్స్ప్లోర్ చేస్తారు కదా. ఇప్పుడు ఎందుకు రావట్లేదు మన ఆ మీడియాలు కానీ ఆ ఛానల్స్ కానీ? ఎవరు అందరు దాక్కుంటున్నారు ఇప్పుడు? ఎందుకు దాన్ని ఇప్పుడు అంటే సమాజం ఎటుపోతుంది దీంట్లోనే అర్థమవుతుంది కదా. ఒక్కటండి, జీవం ఏ పొలిటికల్ పార్టీ పోయేదో కానీ అమ్మ నాన్న వాళ్ళే పోస్తారు అంతే జీవి, సరేనా? ప్రతి క్రియేచర్కి ఒక ప్రాణం ఉంది, ఆ ప్రాణాన్ని కాపాడుకునే బాధ్యత మనకుంది, మన తోటి జీవుల్ని రక్షించే బాధ్యత మనకు ఉంది. కాబట్టి యాజ్ ఎ మనిషి హ్యూమన్ బీయింగ్కి నోరు ఇచ్చాడు దేవుడు, ఎందుకు? వాడిని కాపాడుకొని ఇచ్చాడు. అదే వాడికి నోరు ఇచ్చి ఉంటే మనం బతికే వాళ్ళం కాదు. ఒకసారి ఆలోచించుకోండి. థ్యాంక్ యూ వేదాంత్. హోప్ఫుల్లీ ఇది న్యాయం చేయాలి. అట్లీస్ట్ నీ ద్వారా అయినా 10 మందికి తెలిసి దే షుడ్ కమ్ ఫ్రంట్ విత్ ద పాజిటివ్ సపోర్ట్ నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. సో టోటల్గా పూర్తిగా మనం కనుక్కున్న తర్వాత మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది, జరిగింది మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఒక కుటుంబానికి అన్యాయమే అని చెప్పాలి. అదే విధంగా ఇందాక బ్రదర్ మాట్లాడినట్టుగా ఒక కుక్క మనిషిపై ఏదైనా చేస్తే మాత్రం న్యూస్ చాలా పెద్దగా, చాలా వన్ సైడెడ్గా వింటారు. కానీ అదే ఒక కుక్కకి ఇలా మనుషులు చేసినప్పుడు ఎందుకు ముందుకు రారో అని ఆలోచిస్తున్నా. ఒకగానొక సమయంలో మనిషికి రక్షణ మనిషిగా ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు చూసుకుంటే డబ్బు, లేకపోతే ఈగోలు, లేకపోతే మనస్పార్థాలు, ఇలాంటి చిన్న చిన్న వాటికి మనిషే చంపుకుంటున్నాడు. అలాంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సోషల్ మీడియా చాలా బలంగా మారింది. ఆ సోషల్ మీడియా అనుకుంటే ఏదైనా కూడా, అంటే మీరు అందరూ చూస్తున్నారు కదా, నిజం చెప్పాలంటే డబ్బుతో ఇవన్నిటితో కాకుండా ఒక సోషల్ మీడియాలో కేవలం మీరు అనుకుంటే జరగాల్సిన న్యాయం ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఈరోజు ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నా, వీళ్ళందరూ మాట్లాడిన మాటలు అన్నీ విన్న తర్వాత న్యాయం ఎక్కడుంది, అన్యాయం ఎక్కడుంది అనే విషయంపై మీరు దృష్టి సారించి ఖచ్చితంగా వీళ్ళకు సపోర్ట్గా మీరు అందరూ కూడా నిలబడే ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నా. అండ్ అదేవిధంగా చివరిగా ఒక్క విషయం చెప్తున్నా, మూగ జీవుల గురించి మాట్లాడాలంటే ఇక్కడ బ్రతికే హక్కు మనకెంతుందో మూగ జీవులకు కూడా బ్రతికే హక్కు అంతే ఉంది. అంటే ఒక పెట్ డాగ్ అనే కాదు, ఇక్కడ బ్రతుకుతున్న ప్రతి జీవికి ఖచ్చితంగా బ్రతికే హక్కు అంతే ఉంది. మనకు కేవలం మనిషి ఆలోచన, ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది జీవరాశులకు బ్రతికే హక్కు ఉంది. వాటి జాగలకు మనం వచ్చి జాగలు అనుకుంటున్నాం, కానీ ఇక్కడ బ్రతికే హక్కు వాటికి మాత్రమే ఉంది. ఆ విషయం మీద కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిందిగా కోరుతున్నా. అండ్ దయచేసి ఈ వీడియోని అందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేయండి. వీళ్ళకి కావాల్సినటువంటి జస్టిస్ మీ అందరి గొంతులు అవ్వాలని, మీ అందరూ ఏకమై వీళ్ళకు జస్టిస్ చేస్తారని కోరుకుంటూ జై హింద్.